సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటటువంటి మూడు గుణాలతో నిర్మితమైనటువంటి మూడు గుణాలు ఎక్కడ ఈ మూడు గుణములను ఆయుధంగా చేపట్టి ఈశ్వరాన్ని ధరించి ఈ భౌతిక జగత్తుని పాలన చేసుకొచ్చి స్వర్గాలు. ఆమె ఎవరో కాదు, వ్యక్తి ఉన్నాడు అంటే వ్యక్తికి నేల పడుతుంది కదా. ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు లేకపోతే, ఆ అనుగ్రహం లేకపోతే ఈ భౌతిక జగత్తు నుంచి విడిపడటానికి ఒక వ్యక్తికి అవకాశం లేదు. కనుకనే దుర్గాదేవికి ప్రవేశించలేరు, బద్రీనాథుడికి ప్రవేశించలేరు, ఎవరు కూడా గంగాదేవిని దర్శించలేరు. అంటే చాలా యాత్ర సురక్షితంగా, ఆనందదాయకంగా, ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి అంటే వైష్ణవుల యొక్క ఆశీస్సులు కావాలి. అదేవిధంగా ఈ జడ్చర్ల ఊళ్ళో మనంతా కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నాం. ఈ హరినామ సంకీర్తనని ఈ జడ్చర్ల పరిసర ప్రాంతాల అంతటా కూడా వ్యాపింపజేయాలని చెప్పి ఒక శుభ సంకల్పం చేయకూడదు. అయితే ఈ సంకల్పానికి విజయం చేకూరాలంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి. అందుకే నేను బహుశా మనం అనుకోలేదు, ఊహించలేదు. యాదృచ్ఛికంగానే భగవంతుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం చేయడం, ఏర్పాటు చేయడమే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మన అర్చకులు కూడా ఎప్పుడు కూడా అమ్మవారికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ చర్చల ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా భక్తి ప్రపత్తులు కలగాలని చెప్పి, హరినామ సంకీర్తన విశ్వవ్యాప్తం కావాలని చెప్పి అమ్మవారికి